రూపాయి కూడా పెట్టకుండా ఇవాళ రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఎకరానికి 15,000 అంటిది, 15,000 రాకపోయే ఆ ఇచ్చే 5,000 సకాలంలో 10,000 అందించకపోతుంది. రైతాంగానికి రైతు బంధు విషయంలో మోసం. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, దాంట్లో మోసం చేసిండ్రు. అప్పుడు ఏమన్నారు మీరు? వడ్లు అమ్ముకోకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని డిసెంబర్లోనే వడ్లు కొంటామని చెప్పినారు. బోనస్ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, 100 రోజులు నిండినాయి, ఇంకొక 4-5 రోజులైతే బాన్స్వాడ కానీ సూర్యాపేట కానీ నల్గొండ జిల్లాలో కొన్ని ముందు నాట్లేసినటువంటి చోట వడ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేదంటే రైతులు తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. మీరు ఇస్తామని చెప్పిండ్రు, వానకాలమే ఇస్తామన్నారు. పోనీ యాసంగి పంటకైనా 500 బోనస్ ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. లేదంటే రేపు ప్రజా కోర్టులో తప్పకుండా రైతులు కాంగ్రెస్ పార్టీకి శిక్ష విధించేది ఖాయం. ఏ ముఖం పెట్టుకొని రైతాంగం ఓటు అడుగుతారు? ఏ విషయంలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారు? రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, సాగునీటి సరఫరాలో పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతుల ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులు, ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాణాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇవాళ మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ? ఇవాళ నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు.